హాయ్ అండి. మీకు జనవరిలోని చెప్పాను చూసారా, కాయిన్స్ తీసుకున్నానని. 3 కాయిన్స్ తీసుకున్నాను అప్పుడు. అంటే 1 మంత్కి ఒక కాయిన్ చొప్పున నవంబర్, డిసెంబర్, జనవరి తీసుకున్నానండి. తర్వాత ఇగో మళ్ళీ చూడండి, ఆ తర్వాత ఇంక నేను చెయ్యలేదన్నమాట. మళ్ళీ ఇగో ఫెబ్లోనే ఒక 2 తీసుకున్నాను. మళ్ళీ మార్చిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి కూడా తీసుకున్నాను అనమాట. ఇలాగా వెండి కాయిన్స్ ఇవి జిఆర్టీలో తీసుకున్నానండి. వైభవ్లో లేవు ఇంకా కాయిన్స్, అవ్వట్లేదు అనేసారు వాళ్ళు. సరే అని చెప్పేసి నేను జిఆర్టీలో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 5 గ్రామ్స్ కాయిన్స్ అండి. ఇవి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈచ్ కాయిన్కి 1 రూపీ తీసేస్తారండి. 1 రూపీ కాదు, 5 గ్రామ్స్కి 5 రూపీస్ తీసేస్తారనమాట. లెస్ చేసి మనకి వెండి కాస్ట్ వేస్తారంట. నేను ఏంటంటే ఒక్కసారే ఒక 100 గ్రామ్స్ అలా కొనాలంటే కొనలేం కదా. అంటే మధ్యతరగతి వాళ్ళం అంటే బిలో మధ్యతరగతి కొనలేరండి. ఏదైనా మధ్యతరగతి అన్నా కొనేస్తారు కానీ బిలో అయితే కొనలేరు. ఇలా ఊరికినే 1 మంత్కి అలా నేను ఎలా అంటే 1 మంత్కి నా సేవింగ్స్లోని నేను ఏదైనా నేను చేసేసుకొని వర్క్ దానికి అమౌంట్ ఇవ్వాల్సి వచ్చి ఆ అమౌంట్ని తీస్తున్నాను అనమాట. ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ ఎవరికైనా చెప్తే కొంత అమౌంట్ ఇస్తాం కదా మనం. అదే వర్క్ని నేను చేసేసుకున్నాను అనుకోండి, ఆ అమౌంట్ ఇవ్వాల్సిన పని ఉండదు కదా. ఆ అమౌంట్ని తీసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఎవరికైనా ఇస్తాను కదా, ఈ వర్క్ నేను చేసేసుకున్నానంటే నా పని చేసుకున్న వర్క్, నా ఇంట్లో వర్కే ఎవరికైనా కొన్ని సందర్భాల్లో అప్పచెప్తూ ఉంటాను చూడండి, వాటి కోసం. అలాగే సామాన్లు దగ్గర కూడా ఏవైనా నేను కొంచెం మిగిలినవి అనుకోండి, వాటిని కూడా ఒక పక్కన పెడుతున్నాను. అలా పెట్టి ఒక 1200, 1250 అవగానే అలా వెళ్ళి ఆ మంత్కి ఆ సేవింగ్స్ కింద లెక్క వేసుకొని ఒక కాయిన్ తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నాను ఇంకా అలాగా చూద్దాం. ఇలా ఉంటే నేను ఏదైనా తీసుకున్నాను అనుకోండి ఐటెం, ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అంటే తీసుకుంటాను అనమాట. ఒక 80 గ్రామ్స్లోని ఒకటి చూశాను, దానికోసం చూస్తున్నాను. అవగానే తీసుకుంటాను అది వెళ్ళి. హాయ్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.